ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖపై ఆయన సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇక కమిషనర్ కృష్ణతేజ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, 26 జిల్లాల జెడ్పీసీఈఓలు, డిపిఓలు హాజరయ్యారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులపై పవన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఉపాధి పనుల ఆమోదం కోసం గ్రామ సభలు ఈ నెల 23న నిర్వహించాలని పవన్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చన్న ఆయన ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన ప్రాణం పోతూ